హలో ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మనం అయితే ఏం చేయబోతున్నాం మీకు అయితే అర్థమైపోయినట్టుంది. చూడండి, ఇందాక ఎపిసోడ్ అయితే మనం అయితే వెదర్ని అయితే లేపి పడమటేసినాం అనమాట. ఇక మిగిలింది అయితే బీకన్ అయితే రెడీ చేయడం. అందరికైతే బీకన్కి ఎన్ని బ్లాకులు కావాలి పవర్కి అని అయితే అనిపిస్తుంది. ఇంకో 64 అండ్ 36. ఇంకో నా అకౌంట్లో అయితే ఫుడ్ ఉందో పక్కన ఆడుకోండి. ఇంకో చూడండి, ఫస్ట్ మీరు అయితే 9/9 అయితే పెట్టాలన్నమాట. చూడండి, కావాలని మీరు పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇలా అయితే మీరైతే మళ్ళీ నేను లెక్క పెట్టుకోవాలి. 3 4 5 6 7 8 9. ఓకే, ఇలా అయితే మీరైతే బిల్డ్ చేసేసుకోండి ఫస్ట్. ఇక మీకు తెలిసాను అనమాట. ఇలా ఫుల్ పవర్ బీకన్ ఫ్రెండ్స్. ఓకే, మీకు ఐరన్ వాడాలంటే ఐరన్ ఫామ్ అయితే చెప్పచ్చు. కాబట్టి మీరు చూడండి, నేను వెళ్ళినప్పుడు ఏదైతే ఐరన్ వాడేసాను అయిపోతాను. ఓకే, ఇది ఓన్లీ బిగినర్స్ ఫ్రెండ్స్. ఓకే, బిగినర్స్ కోసం మాత్రం టిప్స్ అయితే చెప్తాను అనమాట. బిగినర్ చాలా మంది అయితే జబర్షన్ చూస్తారు కదా, వాళ్ళ కోసం నేనైతే ఫామ్ బిగినర్ చెప్పండి బిల్డ్ చేసేస్తారు. చూసారా, మీకైతే 64 అయితే 2 స్టాండ్, అలాగే 36 అయితే కావాలన్నమాట. ఐరన్ బ్లాక్లు కానీ, లేకపోతే డైమండ్ బ్లాక్లు కానీ, లేకపోతే గోల్డ్ బ్లాక్లు కానీ. గోల్డ్ బ్లాక్లో గోల్డ్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఫామ్ గురించి తీద్దాం అనమాట. గోల్డ్ ఫామ్ తీద్దాం, లేకపోతే 10 ఫామ్ తీద్దాం అనేది మీరు కామెంట్ చేసి పెట్టండి. ఓకే, ఈజీ ఫ్రెండ్స్. మీకైతే పెద్ద పెద్ద యూట్యూబర్ ఉంటారు కదా, వాళ్ళు డైమండ్ వాడరు, నేను డైమండ్ వాడతా అంటే మీకు అదే అనమాట ఫెయిల్ అన్నట్టు, మీకే లాస్ అట్లా చేస్తే. నాకైతే బాగానే దొరికినాయి. నేనైతే ఇల్లు లాంటింగో ఇది ఒక చిన్నది, అంటే ఈ మధ్యనే ఇప్పుడే కడుతున్నాను అనమాట, అందుకే అలానే ఉంటుందిలేండి. ఓకే, మళ్ళీ కొత్తగా ఏదైనా రెడీ చేయమంటే చేయండి. మరి మల్టీప్లేయర్ సర్వైవల్ సీరీస్ కావాలంటే కామెంట్ పెట్టండి. లాస్ట్కి ఇలా ఇంకా చూసారా, ఒక్క బ్లాక్ వదిలేసి అయితే ఇలా అయితే చేయండి. ఫస్ట్ వచ్చి 9/9. ఇక మీకైతే 9/9 తర్వాత ఒక బ్లాక్ తీసేస్తే ఇక మీకు అర్థమైపోతుంది. మీకైతే 64, అలాగే 2 స్టాగ్లు కరెక్ట్ సెట్ అయితే చూడండి. కావాలండి మీరు లాస్ట్కి 9 మిలగాలి చెప్పాలా. 36 2 స్టాగ్లు అనమాట. ఐరన్ బ్లాకులు కావచ్చు, ఎమరాల్డ్ బ్లాకులు కావచ్చు, మీకు నచ్చిన బ్లాకులు ఇంకా చూసుకోండి. పడేసాం బీకన్ చూసుకోవచ్చు, ఫుల్ యాక్టివేటెడ్. చూడండి, ఇప్పుడు ఐరన్ పడేద్దాం. మనకు స్ట్రెంత్ వద్దు, మనకు రెసిస్టెంట్ కావాలి. ఓకే, చూడండి, రెసిస్టెంట్ ఇది ఒక్కటి నొక్కిరు అనుకో మీకు ఒక్కటే వస్తుంది అనమాట. ఓన్లీ రెసిస్టెంట్ మాత్రం నొక్కకుండా ఇంకో ఇది జనరేషన్ కూడా నొక్కండి. ఇలా నొక్కి రైట్ నొక్కండి. చూసారా, ఇప్పుడు 2 ఎఫెక్ట్లు వచ్చినాయి మనకి. ఇన్ని మనకైతే మీకైతే ఐరన్ ఇంత ఎలా వచ్చింది, చీట్లు వాడుతున్నాడా అంటే ఇంకో ఇది అదేంది ఇప్పుడు ఈ మధ్యలో కట్టినా అన్నట్టు ఇవన్నీ. ఓకే, ఇది మొత్తం పూర్తి చేయలేదు చూసుకోండి. ఇది మన ఐరన్ ఫామ్. ఐరన్ కూడా స్వాన్ కలదు ఏంటి అనుకోండి. ఇంకో ఇదైతే ఖాళీ చూపిస్తాను మీకు. చాలా ఐరన్ అవుతుంది, ఎందుకంటే డబుల్ సిస్టింగ్ చెప్పాలి. ఐరన్ కూడా స్వాన్ అయితే చూడండి. మీకైతే కింద క్యాంఫర్ పెట్టేస్తే మీకైతే మంచిగా అవైతే స్వాన్ అయితే. నేను 100 బ్లాక్స్ దూరం అయితే లేదు ఫ్రెండ్స్, ఇక్కడ కావాలని చూసుకోండి. ఇంకా ఐరన్ గోళం ఎప్పుడు చచ్చిపోయాడని మీకు కూడా అర్థమైపోయినట్టుంది. ఇంకా చూడండి, విలేజ్ అక్కడనే ఉంది. 100 బ్లాకులు దూరం అయితే లేదు అసలు. 150 బ్లాకులు 150 బ్లాకులు వేయాలంటారు, కానీ మీరే చూసుకొని కావాలంటే. ఇక్కడ చూడండి, మా ఐరన్ ఫామ్ ఇక్కడ కట్టిన. ఓకే, ఇక్కడ కట్టిన. ఇలా వెళ్దాం. ఓకే, 370 బాగానే వర్క్ అవుతుంది ఈ ఐరన్ ఫామ్. ఇంత దగ్గర కూడా కట్టిన. ఇప్పుడైతే 100 బ్లాకుల దూరం వెళ్ళాలి అని చాలా దూరం వెళ్ళి కట్టుకోకండి, కొంచెం దగ్గర కట్టుకోండి. ఓకే, చూసిరా ఎఫెక్ట్ వచ్చేసింది మనకి. మీరే లెక్క పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, చూశారు కదా, అక్కడికి ఎంత ఒక 317 ఉంటే 217 దాకా రావాలి. చూసారా, ఎక్కువనే ఉంది. అంటే 100 బ్లాకుల కన్నా అంటే ఒక 70 బ్లాక్స్ 80 బ్లాక్స్ అయితే వేసేసుకోండి. 70 అలాగే 80 బ్లాక్స్ దూరం అనమాట. ఇదైతే నేను మధ్యలో ఆపేసిన, ఎందుకంటే దీంతో అయితే మనకి ఎక్కువ అవసరం అయితే రాలేదన్నమాట. ఓకే, కిందికి అయితే మనం వెళ్ళిపోతే చూసుకోవచ్చు. కొంతమంది విలేజర్ ఇటు జాబ్లెస్ ఇప్పుడు వచ్చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ లోపల చూసినట్టయితే ఏదో నార్మల్ అంతే. ఇక్కడ మీరు చూసినట్టయితే చూసుకోండి,
చూసారా అసలు ఎవరైతే ఇంకా ఇలాంటి ఈ బ్లాగులు అయితే వాడాలన్నమాట. ఈ బ్లాగులు చాలా బాగుంటాయి, అందరూ వాడాల్సినవే. లోపల అయితే ఈ 2 ఫిష్లు అయితే పెట్టా, ఒకదానికి ఒక తోడు ఒకటి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏం ఫంగ్ ఆడదామో చెప్పండి. ట్రెండ్ ఫంగ్ ఆడదామా లేకపోతే ఇదేమి ఉంటుంది ఆ గోల్డ్ ఫంగ్ ఆడదామా? మనం అయితే చాలా ఫామ్లు అయితే కట్టేసినాము. రైడ్ ఫామ్ వచ్చేసరికి అయితే ఆ పోర్టల్లోకి వెళ్ళి అట్లా వెళ్తే అయితే కనబడుతుంది. ఓకే, ఇప్పుడు పోర్టల్లోకి వెళ్ళి అది వెళ్ళాలంటే మీకైతే ఫుల్ వీడియో కావాలంటే ఫుల్ వీడియో అయితే కామెంట్ చేయాలన్నమాట. మరి ఇప్పుడైతే కుదరదు. చూసుకోవచ్చు. ఇక్కడ మీకు కలర్ చేంజ్ కావాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, పైన ఏదో ఒక పెనల్ పెట్టేయండి. ఏంటిది? గ్లాస్ పెన్ కలర్ పెట్టేస్తే వచ్చేస్తుంది. చూసుకోండి, ఇన్ఫినైట్ బీకన్ దేనికి అంటారు కదా, ఇంకా చూడండి ఇన్ఫినైట్గా వచ్చేస్తుంది ఉంటుంది. ఇది జవా ఎడిషన్లో బెటర్ ఎడిషన్ ఒకటే లేండి. ఇక్కడ ఏదో ఉత్తగా కట్టేసిన లేండి, దాన్ని ఏం పట్టించుకోకండి. నెక్స్ట్ అయితే కదా మనం డూపర్, అలాగే డూపర్ చూద్దామా లేకపోతే ట్రెండ్ ఫామ్ చూద్దామా అంటే ఇంతవరకు నేను ఎండర్ డ్రాగన్ లేపేద్దాం ఈజీగానే. అదనమాట విషయం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.